డిఎస్సి పోస్టులను 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. లోకేష్ పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు రాచమల్లు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈడ మెగా డిఎస్సికి సంబంధించిన టీచర్ల యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి అత్యంత బహిరంగంగా లీక్ అయిపోయింది ప్రశ్నాపత్రం. ఎంతో గోప్యంగా ఉంచాల్సినటువంటి ప్రశ్నాపత్రాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అప్లోడ్ చేస్తారు ఆ కంప్యూటర్లో. ఏ కలెక్టర్ స్థాయిలోనో అంతకు మించిన స్థాయిలోనో గోప్యంగా తయారు కావాల్సిన ప్రశ్నాపత్రాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కంప్యూటర్లో అప్లోడ్ చేస్తున్నారంటే ఎక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో? మెరిట్ లిస్టు ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు మెరిట్ లిస్టు ప్రకారం కాకుండా మనీ లిస్టు ప్రకారం ఇచ్చినారు ఉద్యోగాలు. ఒక ఉద్యోగాన్ని 15 లక్షలకు 20 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్మినారు. ఉత్తీర్ణతను నాశనం చేసినారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసినారు. రాష్ట్రంలో ఉండే యువతంతా గగ్గోలు పెడతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడతా ఉన్నా, మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నిస్తూ ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వానవన్నే సంధాన వ్యవహరిస్తున్నారు. ఏ చర్యలు లేవు. దానికి సంబంధించిన అధికారులపైన చర్యలా, లేకుంటే నీ కుమారుని పైన వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, అభియోగం కావచ్చు, అవినీతి ఆరోపణ కావచ్చు, దానికి సంబంధించి నిరూపణ చేసుకునే దాన్ని చేసిన ప్రకటన కానీ చర్యలు కానీ ఏం లేవు. సాక్షి పత్రిక ప్రశ్నిస్తే 29-30 కేసులు పెట్టినారు సాక్షి పత్రిక మీద. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.